హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు గోంగూర పల్లీల పచ్చడి చాలా సింపుల్గా టేస్టీగా రెడీ చేసుకుందామండి. పల్లీలు వేయించేసుకోవాలి. పల్లీలు వేగిన తర్వాత ఒక స్పూన్ ఆయిల్ వేసుకుని అందులో 5-6 పచ్చిమిర్చి వేసుకొని పెద్ద ఉల్లిపాయ అయితే ఒకటి కట్ చేసుకోండి. అలాగే 3 వెల్లుల్లిపాయ రేకలు కూడా వేసుకోండి. అది వేగిన తర్వాత కడిగి పెట్టుకున్న గోంగూర ఆకులు కూడా అందులో వేసేసుకొని మగ్గబెట్టేసుకోవాలి. మగ్గిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత ఇంకా వాటర్ ఏమన్నా ఉంటే బయటకు వచ్చేస్తుంది గోంగూరలో ఉన్నదంతా. అది కూడా శుభ్రంగా దగ్గరగా మగ్గబెట్టేసుకున్న తర్వాత మనం పల్లీలు వేయించుకున్నాం కదా, అవి మిక్సీ పట్టేసుకుని ఈ గోంగూర కూడా దగ్గరగా మగ్గిన తర్వాత చల్లారిపోయిన తర్వాత మిక్సీలో వేసేసుకొని మిక్సీ పట్టేసుకొని మాది తాలింపు సరుకులు వేసేసుకొని మనం తాలింపు పెట్టేసుకుంటే టేస్టీగా గోంగూర పల్లీల పచ్చడి రెడీ.